అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్. నా పేరు ప్రమోద్ పాల్. యేసుక్రీస్తు సాక్షులు అనే ప్రోగ్రాంకి మరొక్కసారి మీకు ఆహ్వానం తెలుపుతున్నాను. ఈరోజు మన మధ్యలో ఉన్నారు బ్రదర్ శ్రీను గారు. ఆయన హిందూ కుటుంబంలో పుట్టి విగ్రహారాధన చేస్తూ, మరి తల్లిదండ్రులు కానీ కుటుంబం అంతా ఎంతో భక్తి శ్రద్ధలతో విగ్రహారాధన చేస్తూ, శివుడికి పూజలు చేస్తూ, వెంకటేశ్వర స్వామికి పూజలు చేస్తూ, దుర్గాదేవికి పూజలు చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఇష్టగా పూజలు చేసేవారు. అలాగే బ్రదర్ శ్రీను గారు కూడా వినాయక చవితి వచ్చినప్పుడు మరి ఒళ్ళు కట్టి విగ్రహం నిలిపి మరి చందాలు కలెక్ట్ చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో అక్కడ విగ్రహం ముందు డ్యాన్స్లు వేసి ఈయనే మెయిన్ మెంబర్ గా ఉండి నిమజ్జనం అంతా కంప్లీట్ చేసేవారు. వీరి గ్రామంలో ప్రతి 6 నెలలకి శివుడికి యజ్ఞాలు జరిగేవి. సో ఆ యజ్ఞాల్లో మరి ఈయనే ప్రథమ పాత్రగా ఉండి ఆ నూనె అందులో పోస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో శివ పూజలు కూడా జరిగిస్తూ, అలాగే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ పూజలు చేస్తూ, అలాగే నాగదేవతకి పుట్టలో పాలు పోస్తూ అక్కడ పూజలు చేస్తూ, సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ పూజలు చేస్తూ, ఇలా ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్టగల హిందువుగా భక్తి కలిగిన హిందూ కుటుంబంలో నుంచి వచ్చిన మన శ్రీను గారు యేసుక్రీస్తు ప్రభుని ఎలా తెలుసుకున్నారు, మరి ఎలా ఆయన ఈ విగ్రహారాధన అంతటిని విడిచిపెట్టి యేసు ప్రభువే నిజమైన దేవుడు అని తెలుసుకున్నారు. ఆయన జీవితంలో యేసుక్రీస్తు ప్రభు ఏమి గొప్ప కార్యములు చేశారు, ఎందువల్ల ఆయన యేసుక్రీస్తు ప్రభులోకి వచ్చారో ఈ గొప్ప మహాసాక్ష్యాన్ని బ్రదర్ నోటితోనే విని మనందరం ఆత్మీయంగా బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరుస్తూ యేసు ప్రభు నామాన్ని మహింపరుద్దాం. రండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు శ్రీను. మాది కెర్లంపూడి మండలం ఈరవరం అనే గ్రామం అండి. నేను 9 నెలల పిల్లలు ఉన్నప్పుడే మా అమ్మమ్మ గారు నన్ను తీసుకుని వచ్చి పెంచుకోవడం జరిగింది. అయితే ఆవిడ అప్పటికే హిందూ అన్నమాట అండి. శివుడు భక్తురాలు, అంటే దుర్గమ్మ తల్లి, వెంకన్నబాబు గుడికి వెళ్ళడాలు, అలాగే శ్రావణ మాసం వస్తే ఈ యొక్క నీటిలో ఒత్తులు పెట్టి వదలడాలు, ఇవన్నీ కూడా చేసేవారు. అయితే ఆవిడతో పాటు కూడా నన్ను కూడా ప్రతి దిక్కుని కూడా తీసుకుని వెళ్ళడం కూడా జరిగేది. నాకు కూడా ఆవిడతో పాటు ఆ భక్తే నాకు బాగా అలవాటు అయ్యిందనమాట. అలా అలవాటు అవుతున్న సమయంలో నేను కూడా శివుడికి టెంపుల్కి వెళ్ళడాలు, ప్రతి ఒక్క 6 నెలలకి యజ్ఞాలు కూడా జరుగుతున్నప్పుడు ఆ యజ్ఞాలు జరుగుతున్న సమయంలో నేను కూడా ఆ యొక్క పాలు భాగస్తులు అవ్వేవాడిని. అలాగే వినాయక చవితి వస్తే చాలండి, వినాయక చవితి వచ్చినప్పుడు ఒక 7 నంబర్స్గా గ్యాదర్ అయ్యి కూడా ఆ 7 నంబర్స్ కూడా ఏంటంటే ఒక వినాయక చవితికి 7 రోజులు 9 రోజులు అని చెప్పేసి ఒక పాక వేయడం, ఆ పాక వేయడం, ఆ పాకలో ఒక విగ్రహం తీసుకొచ్చి పెట్టడము, ఆ పూజ అంతా కూడా 7 రోజులు అయ్యేంత వరకు కూడా మొత్తం అంతా కూడా నేనే దగ్గరుండి చూసుకోవడం, ఆ చూసుకున్న ప్రతిదీ కూడా చందాలు వసూలు చేయడం, ప్రసాదాలు చేసి ప్రతిరోజు కూడా మా ఇంటి దగ్గర ప్రసాదాలు చేసి మా ఇంటికాడ నుంచి ప్రతి ఒక్కరికి కూడా పంచిపెట్టడం కూడా చేసేవాడిని అనమాట అండి. అలా చేస్తున్న సమయంలో 7 రోజులు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ సాంగ్స్, డ్యాన్స్ అని ఏదో ఒకటి వేస్తూ ఉండాలి. అయితే నేను ఆ సమయంలోనే చిన్న వయసులో ఉన్నప్పుడే నేను డ్యాన్స్ గట్రా వేసేవాడిని అనమాట. ఆ వినాయక చవితికి ప్రతి ఒక్క టెంపుల్కి కూడా నేను వేస్తూ మా టెంపుల్ దగ్గర వేసేవాడిని. అయితే ఆ టెంపుల్ దగ్గర చేస్తున్న నన్ను నా డ్యాన్స్ చూసి అనేక మంది వాళ్ళ గుడుల దగ్గర కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళ గుడుల దగ్గర కూడా ఒక 2 రూపీస్ ఇచ్చి నా చేత డ్యాన్స్ వేయించుకునేవారు అనమాట. అలాగే దుర్గమ్మ తల్లి టెంపుల్కి కూడా వెళ్ళడం, అక్కడ కూడా ప్రతి దేవుడికి కూడా మొక్కుకోవడం, మా నాన్నగారు మారాలని. మా నాన్నగారు అప్పటికే డ్రింకర్ అనమాట అండి. మా నాన్నగారి కోసం నేను ఎక్కువగా దేవుడి దగ్గరికి వెళ్ళి ఉండిలో చందాలు వేసి ఇవన్నీ కూడా వేసుకుని మా నాన్నగారి కోసం ఎక్కువగా నేను ప్రార్థించేవాడిని అనమాట. దేవుళ్ళని అడిగేవాడిని, మార్చండి అని చెప్పేసి. అయితే ఒక రోజు మా అమ్మమ్మ గారు ఎలా నమ్ముకున్నారో దేవుడిని తెలియదు కానీ యేసుక్రీస్తు ప్రభు గారిని 2007 ఆ సమయంలో నమ్ముకోవడం జరిగింది. అయితే ఆ సమయంలో నేను కూడా మా అమ్మమ్మ గారు శుక్రవారం ఉపవాసం ఉండి ఆ ఉపవాసంలో టిఫిన్ గారు తెచ్చుకొని తినేవారు. అప్పుడు నేను ఆ సమయంలో నేను కూడా ఆవిడతో పాటు ఈ యొక్క యేసుప్రభు అంటే నాకు ఎవరో తెలీదు, అసలు ఆ పేరు కూడా ఎప్పుడు వినలేదనమాట. ఆవిడ ఏదో నమ్ముకుంటుంది, ఆవిడతో పాటు నేను కూడా వెళ్ళి తినేవాడిని. అయితే అలా జరుగుతున్న సమయంలో నా 10th క్లాస్ 2009లో ముగింపుకి వచ్చిన సమయంలో నేను మా అమ్మగారు అప్పటికే మా నాన్నగారు మా సొంత ఊర్లో డ్రింకింగ్ గట్రా ఎక్కువ వేయడం వల్ల అమ్మగారిని కొట్టడం వల్ల మా అమ్మగారు సరిగ్గా ఉండట్లేదని మా సొంత ఊరు నుంచి కాకినాడ సిటీకి తీసుకొచ్చడం జరిగిందనమాట. నేను కూడా మా అమ్మగారి దగ్గర ఉండడం వల్ల 2009లో కొద్ది ఆర్థిక ఇబ్బందుల వల్ల సరిగ్గా ఉండట్లేదంటే నేను కూడా మా అమ్మగారి దగ్గరికి కాకినాడ సిటీకి వచ్చేయడం జరిగిందనమాట అండి. ఆ సమయంలో మేము గైగులపల్లిలో ఉండేవాళ్ళం. గైగులపల్లిలో 150 రూపాయలు అద్దెలో ఉండేవాళ్ళం ఫస్ట్. ఆ ఉంటున్న సమయంలో నేను కూడా చదువుకుంటూ
పార్ట్ టైం జాబ్ చేసుకునేవాడిని. చేసుకున్న సమయంలో అలా వెళ్తున్న సమయంలో కొన్ని రోజులకి మా నాన్నగారు మరీ ఎక్కువగా తాగుడికి డ్రింకింగ్‌కి బాగా అలవాటు పడిపోయి మా అమ్మగారిని రోజు కొట్టడనమాట. కత్తుంటే కత్తిచ్చి నరికేయడాలు, గోడకెట్టి తల ఏసి కొట్టేయడము, అలాగే టీవీ ముడిచి కొట్టడాలు నా కళ్ళ ముందే అన్నీ కూడా చాలా దారుణంగా చేసేవారన్నమాట. నేను ఆ వయసులో 2009 అంటే అప్పుడు నాకు 10th అయిపోయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ అయ్యాను. నాకు ఆడుకోవాలని, ఫ్రెండ్స్‌తో తిరగాలని కూడా చాలా ఆశగా ఉండేది. అయితే ఆ సమయంలో ఆహ్, ఒక ఆడపిల్ల ఇంట్లో అయితే ఎలాగైతే సాయంత్రం అయితే ఎలాగైతే ఇంట్లో ఉంటదో, అలాగే నేను కూడా ఒక మగ అబ్బాయిగా ఉండి, మా నాన్నగారు ఎప్పుడైతే వచ్చేస్తారో, మా అమ్మగారిని కొట్టేస్తారని చెప్పేసి ఒక కాపలాగా నేను ఇంటికాడ ఉండేవాడినమాట. అలా ఉంటున్న సమయంలో ఇది ఇంకా ఎక్కువైపోవడం వల్ల నాకు కూడా ఇద్దరు తమ్ముళ్ళు ఉండేవారు. వాళ్ళేంటంటే ఇంకా చిన్నవాళ్ళు. వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళిపోయేవారు. ఇంటికాడ ఎవరు లేని సమయంలో ఇంక మా నాన్నగారు వచ్చి మా అమ్మగారు కొట్టేస్తున్నారన్న భయంతో నేను ఇంటికాడ ఉండిపోయి, మా నేనేంటంటే ఒకానొక రోజు ఏం చేశానంటే, మా నాన్నగారి ముందే తాగొచ్చేస్తే మా నాన్నగారిని బెదిరించడం కోసం నేను ఆ యొక్క ఫుడ్‌లోని ఎలకల మందు కలుపుకొని తినేయడం జరిగిందనమాటండి. తినేయడం జరిగితే అప్పటికే మా అమ్మగారు క్రైస్తవుని నమ్ముకోవడం వల్ల, యేసుక్రీస్తుని నమ్ముకోవడం వల్ల, ఆవిడ ప్రార్థించడం వల్ల నేను మరలా ఒక సీరియస్ అయిపోయిన ఎమర్జెన్సీ నుంచి నేను కంప్లీట్‌గా బయటపడడం జరిగిందనమాటండి. అక్కడే దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళిపోతే, "మీ అబ్బాయి చాలా సీరియస్ అయిపోయిందండి. మీరు పెద్ద హాస్పిటల్‌కి తీసుకెళ్ళిపోండి" అంటే, "లేదండి మీరే బాగు చేయగలరు" అని చెప్పేసి మా నాన్నగారు అల్లిపోయి ఆ డాక్టర్ గారికి కాళ్ళు పట్టుకోవడం వల్ల అక్కడ మా నాన్నగారు అప్పుడు ఆ డాక్టర్ గారు నాకు నయం చేయడం జరిగిందనమాట. ఎప్పుడైతే అక్కడ హాస్పిటల్‌లో ఒక 3 డేస్ ఉండి మళ్ళీ ఇంటికొచ్చామో, ఇంకా మరలా ఇంకెక్కువైపోయారనమాట. "ఏంటి నువ్వెందుకు తాగావు" అని చెప్పేసి నన్ను కొట్టకుండా మా అమ్మగారిని ఇంకా బీభత్సంగా ఇంకా కొట్టేవారనమాట. సంతిగల పాత్ర ఇచ్చుకొని తల పగలగొట్టడాలు, చాలా దారుణమైన, విపరీతమైన ఆహ్, హింసించేవారనమాట. మా నాన్నగారు బాగా తాగుడుకి, డ్రింకింగ్‌కి అలవాటైపోయి. ఆ రోజుల్లోనే 2009 ఆ టైంలోనే రోజుకు రూ. 2000 అంటే చాలా ఎక్కువండి. కానీ రూ. 1900 వరకు తాగేసి ఫ్రెండ్స్‌కి మొత్తం అంతా ఏసేసి, అప్పుడు మా నాన్నగారు కాంట్రాక్ట్ జాబ్ చేసేవారు. ఇటుక, ఇసుక మొత్తం ఏసి ఒక 2000 వరకు 1500, 2000 వరకు సంపాదించుకునేవారు. కానీ మొత్తం అంతా తాగేసి ఒక రూ. 50, రూ. 100 మాత్రమే ఇంటికి తెచ్చిచ్చేవారు. అవి కూడా తర్వాత రోజు మళ్ళీ మార్నింగ్ తాగడానికి మా అమ్మగారి దగ్గర కొట్టేసి తీసుకొచ్చుకునేవారన్నమాట. అలా వస్తున్న సమయంలో ఇది కరెక్ట్ కాదైతే నేనే చదువుకొని ఇలా జాబ్‌కెళ్తానని చెప్పేసి నేను అలాగే ముందుకు సాగుతున్నాను. 2012 ఆ సమయంలో మా నాన్నగారికి రాజస్థాన్, జైపూర్‌లో ఒక స్టేడియం నిమిత్తం ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఆ కాంట్రాక్ట్ నిమిత్తం అక్కడికెళ్లారు. ఎళ్తే అక్కడ ఆహ్, ఈ మా నాన్నగారిని నమ్మించి మోసం చేశారన్నమాట. ఒక రూ. 5,00,000 వరకు. 5,00,000 వరకు నమ్మించి మోసం చేస్తే మా నాన్నగారు పులిలో ఉన్న వ్యక్తి సూసైడ్ చేసి చనిపోయారన్నమాటండి. పురుగు మందు తెచ్చుకొని ఆహ్, కలుపుకొని అక్కడే పెట్టుకున్నారు. మా అమ్మగారిని కొట్టేస్తున్నారన్న భయంతో మేమేం చేసామంటే, మా అమ్మగారిని మా బాపగారి ఇంటికి పంపించడం జరిగింది. మా ఇద్దరు తమ్ముళ్ళు గూడా ఎక్కడికో ఎళ్ళిపోయి ఇంట్లోంచి బయటికెళ్ళిపోయారు ఆడుకోవడానికి అని చెప్పేసి. నేను అప్పటి వరకు మా నాన్నగారి దగ్గర ఉన్నప్పుడు సమయంలో మా నాన్నగారు, "అందరూ నన్ను ఇడిచి ఎళ్ళిపోతున్నారు. నువ్వు గూడా ఎళ్ళిపోతున్నావా?" అని అడిగారన్నమాట. "మరి నువ్వు ఇలాగుంటే ఎలా నాన్న? నువ్వు మారాలి కదా!" అని చెప్పేసి నేనెంతో ఏడుత్తే చెప్పాను. చెప్తే, "సరే అయితే నువ్వు గూడా నన్ను వదిలేసి ఎళ్ళిపోతున్నావు" అని చెప్పేసి ఆయన ఎంతో బాధపడుతూ అన్నారు. కానీ నేను అప్పుడు అర్థం చేసుకోలేకపోయాను. కానీ నేను ఎప్పుడైతే అప్పుడు బట్టల షాప్‌కెళ్ళి వర్క్ చేసేవాడిని. వెళ్తున్న సమయంలో ఎళ్ళిన ఒక 2 అవర్స్‌కి ఇంటికాడ నుంచి ఒక వ్యక్తి వచ్చి బట్టల షాప్ దగ్గరికి, "నువ్వు అర్జెంట్‌గా వచ్చేయి" అంటే, ఏ అన్నయ్య అని అడిగితే, "ఇలా మీ నాన్నగారు సూసైడ్ చేసి చనిపోయారు. పెద్ద హాస్పిటల్‌లో ఉన్నారు. చాలా సీరియస్‌గా ఉందని" చెప్పేసి అనడం జరిగింది. అయితే డిసెంబర్ నెలలో ఒక 5 డేసు అలా పెట్టడం జరిగింది. 5 డేస్ వరకు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. నాకేంటంటే అప్పుడే నాకు యేసుప్రభు అంటే ఎవరో తెలీదు. కానీ నేను వచ్చిన సమయంలో మా బావగారు చర్చికి తీసుకెళ్ళడం జరిగిందనమాట. నాకు అప్పటి వరకు యేసుప్రభు అంటే ఎవరో తెలీదు. అసలు దేవుడంటే ఎలా ఉంటాడో కూడా నేను ఎప్పుడు చూడలేదు, చేయలేదు. కానీ ఫస్ట్ టైమ్ మా నాన్నగారి కోసం నోరు తెరిచి, మా నాన్నగారిని బతికించి యేసయ్య నేను నీలో ఉంటాను యేసయ్య, నేను బాప్తిసం తీసుకుంటాను యేసయ్య అని చెప్పేసి మా నాన్నగారి కోసం నేను ఎంతో ప్రాధేయపడ్డామనమాట. ఎంతో ప్రాధేయపడితే నాకు బాప్తిసం తీసుకుంటే అందరూ అనేవారన్నమాట. "మీ నాన్నగారు బాప్తిసం తీసేసుకోండి. బాప్తిసం తీసుకుంటే మీరు మీ నాన్నగారు బతుకుతారన్న" కొంతమంది ఎవరో చెప్తే నేను బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడానన్నమాట. బాప్తిసం అంటే ఏంటో తెలీదు నాకు. కానీ ఆ మందిరం చుట్టూరు 3 డేస్ మా నాన్నగారు హాస్పిటల్‌లో చూసుకోవడం, 3 డేస్ కూడా బాప్తిసం తీసుకోవడం కోసం నేను చర్చ్ చుట్టూరు తిరిగేవాడినన్నమాట. తిరిగితే మా నాన్నగారిని ఆ రోజు 3 డేస్, 5 డేస్ అయిపోయిన తర్వాత చనిపోయారన్నమాట అండి. "నేను ఇంతలా నిన్ను ఏడుకున్నాను.
నువ్వు బతికించమని అడిగాను, కానీ నువ్వు నన్ను బతికించలేదు అని చెప్పేసి నేను యేసుప్రభు మీద కోపంతో మా ఇంట్లో ఉన్న ఫోటోలు మొత్తం అన్ని కూడా బయటకి ఇసిరేసి, బైబిల్ అప్పటికే మా అమ్మగారు నమ్ముకుంటున్న బైబిల్ని కూడా తీసేసి నేను బయటకి ఇసిరేయడం జరిగిందనమాట అండి. బయటకి ఇసిరేయడం జరిగితే అప్పుడే మొదటిసారిగా నేను మా నాన్నగారు చనిపోతే మా నాన్నగారు బలవంతంగా మా సొంత ఊరు నుంచి తీసుకొచ్చేసారని చెప్పేసి మా అమ్మగారు ఎంపోళ్ళు, మా నాన్నగారు ఎంపోళ్ళు, మా చిన్నాన్న కావచ్చు, మా పెద్దనాన్న అందరూ కూడా కావచ్చు, మా మీద కొద్దిగా కక్ష కట్టి వాళ్ళు సరిగ్గా లేకపోవడాలు గట్రా చేశారన్నమాట. అది ఎవరు కూడా పట్టించుకోలేదనమాట. అనాథ బిడ్డలైపోయాం. మా మా అమ్మమ్మ తరపు వాళ్ళు, మా మా మామయ్య వాళ్ళు కూడా మమ్మల్ని చూసేంత స్థితిలో లేరు. మా ఇటు సైడ్ మా నాన్న వెంపళ్ళు కూడా ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. అందరం మేము ఏంటంటే ఇంకా నాకు ఇద్దరు తమ్ముళ్ళు, మా అమ్మ, నేను ఒంటరిగా అలాగే ఉండిపోయామాటండి. కాకినాడ సిటీలోకి వచ్చి బతకడం అన్నది చాలా రేర్. 3,000 రూపాయలు కట్టుకుంటూ ఎంత దీనస్థితిలోకి వెళ్ళిపోయామంటే తినడానికి కూడా తిండి లేకన్న స్థితిలోకి వెళ్ళిపోయాం. ఆ స్థితిలో ఒకే ఒక అతను మమ్మల్ని చూసి ఒక బియ్యం బస్తా వేయించారన్నమాట అండి. ఆ బియ్యం బస్తా వేస్తే 7 నెలలు బియ్యం బస్తా చారు కాసుకొని, గంజి నీళ్ళు కాసుకొని అయ్యే తాగేవాళ్ళు. మా అమ్మ, నేను పస్తులైనా సరే మా ఇద్దరు తమ్ముడికి పెట్టేవాళ్ళు. అలా గడుస్తున్న సమయంలో మా నాన్నగారి మీద బెంగ పెట్టుకొని, మా అమ్మగారు కూడా బాగా జ్వరం ఫుల్గా ఇంకా బెంగ పెట్టేసుకొని నీరసం అయిపోయారన్నమాట. నీరసం అయిపోతే రాఘవ హాస్పిటల్‌లో 7 డేస్ ఎమర్జెన్సీ కేసులో ఐసీయూలో పెట్టడం జరిగింది. ఐసీయూలో పెట్టిన తర్వాత మా అమ్మగారిని ఐసీయూ నుంచి తీసుకొచ్చి అప్పుడు కూడా మా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ డబ్బులు కూడా బిల్లులు కూడా చాలా వేసేవాళ్ళు. అప్పుడే నాకు ఇంటర్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన ఒక బంగారం గోల్డ్ సెంటర్‌లో పనిచేసే బంగారం ఫ్రెండ్స్ పరిచయమయ్యారన్నమాట అండి. వాళ్ళ ద్వారాగా మా అమ్మగారికి ట్రీట్మెంట్ చేయడము, అలాగే నా ఇంటర్ అయిపోయిన తర్వాత నన్ను డిగ్రీలో జాయిన్ చేసి వాళ్ళే చదివించారన్నమాట అండి. అలా చదువుతున్న సమయంలో వస్తున్నాను. ఏదో పని చేసుకుంటూ ఒక 3 డేస్ పనిలోకి వెళ్ళడం, 3 డేస్ కాలేజ్‌కి వెళ్ళడం అండి. ఇదే నా పరిస్థితి. అప్పటికే నా తమ్ముళ్ళిద్దరూ కూడా చిన్న తమ్ముడేమో మా ఇంట్లో ఇంకా వేరే ఫ్రెండ్స్ ద్వారాగా ఇల్లు వదిలేసి పారిపోయాడండి. మా పెద్ద తమ్ముడికేమో ఇంటి పరిస్థితి చూసి నాతో పాటు సహాయంగా కాకినాడ మమతా స్కానింగ్‌లో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పుడు చేస్తున్న ఒక 6 నెలలకే వాడికి బ్రెయిన్‌కి టీబీ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇంటికి పెద్ద కొడుకుగా నేను అనాథగా మిగిలిపోయాను. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి అన్నీ కూడా మీద పడిపోవడం, మా అమ్మగారికి బాగోకపోవడం, మా అమ్మగారికి మళ్ళీ మా చిన్న తమ్ముడు ఇంటి నుంచి పారిపోయాడని తెలిస్తే ఎక్కడ మళ్ళీ నీరస పడిపోతారని చెప్పేసి మా తమ్ముడు పెద్దమ్మ ఇంటికి వెళ్ళాడమని చెప్పేసి అబద్ధం చెప్పడాలు ఇలా చేసి నేను ఒక 3 డేస్ మళ్ళా ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులు 2,000, 3,000 అడిగి నేను మా చిన్న తమ్ముడిని ఎత్తుక్కోవడానికి వెళ్ళిపోయేవాడిని. మా పెద్ద తమ్ముడినేమో హాస్పిటల్‌లో పెట్టడం జరిగింది. మా పెద్ద తమ్ముడికి వాడు కూడా సీరియస్ అవ్వడం వల్ల ఒకదాని మీద ఒకటి సమస్యలు పెరిగిపోయి ఇంటిని పోషించుకోలేనంత స్థితిలోకి వెళ్ళిపోయానమాట. వెళ్ళిపోతే ఏంటి యేసయ్య ఎంత దారుణంగా ఇలా అయిపోయింది నా బతుకేంటి అని చెప్పేసి అనుకుని మరలా యేసయ్యని అడగడం జరిగిందనమాట. అడిగితే ఏంటి ఎటువంటి సమాధానం రావట్లేదు. కనీసం ఒక విగ్రహం చూసి మొక్కుకుందని పాదాల మీద పడి మొక్కుకుందామంటే ఆయన విగ్రహం కాదు, ఏమీ కాదు. ఆయనకు రూపు లేదు, ఏమీ లేదు. ఎక్కడ చూసినా ఏ మందిరానికి వెళ్ళినా వాక్యాలే ఉండి ఏంటి ఇది అని చెప్పేసి నేను ఆలోచనలో పడ్డప్పుడు నేను మరలా కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నానని చెప్పేసి ఎలకల మందు ఒకటి కొనుక్కొని గాంధీనగర్ పార్క్ ఉంది కదండి, కాకినాడ గాంధీనగర్ పార్కులోకి వెళ్ళిపోయి మధ్యాహ్నం 12 గంటలకి నేను ఆ ఎలకల మందు తీసుకొని తినేయడం జరిగింది. సగం తినేసాను. ఇంకా సగం ఉంది. కొద్దిగా తింటున్నాను. ఈ లోపులో ఒక పెద్ద స్వరంతో అనమాట. అది పార్కులో ఎవరో అనుకున్నాను. ఎవరో నువ్వేం చేస్తున్నావు, నీకేమైనా అర్థమవుతుందా అని చెప్పేసి ఒక బిగ్గర కేకగా నాకు వినిపించడం జరిగిందనమాట అండి. అప్పటి వరకు ఎవరో పార్కులో చూసేసారు, మా ఇంటికాడ చెప్పేస్తారేమో అని చెప్పేసి నేను చాలా భయపడిపోయి తిన్న సగాన్ని జేబులో సగం తినేసానండి. సగం తిన్న మిగతా సగం మిగిలింది జేబులో పెట్టేసుకొని అక్కడే దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళిపోవడం జరిగిందనమాట అండి. వెళ్ళిపోతే అప్పుడే బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు ఇక్కడ ఎవరసలు కొడుకు పెట్టడం జరిగిందనమాట ఆ మందిరంలో. ఇక్కడ ఎవరో కానీ చనిపోదామని వచ్చారు, ఇక్కడ ఇప్పుడే వాళ్ళు స్వస్థపడతారని చెప్పేసి ఆయన ద్వారా రెండోసారి మాట్లాడడం జరిగిందనమాట అండి. అప్పుడు నేను దేవుని తెలుసుకోవడం, ఆ రోజు చాలా ఇంకా బిగ్గరగా ఏడ్చేయడం మొదలెట్టానమాట అండి. ఎంతలా ఏడ్చానో నాకు తెలియదు. ఆ ఆరాధనలో ఆ యొక్క యవనస్తుల కొడుకులో ఎంతలా ఏడ్చానో నాకు తెలియదు. కానీ అప్పుడే మొదటిసారి కన్నీళ్ళు విడచడం అన్నది బాగా జరిగిందనమాట అండి. నేను అలా ఇడిచాను. నాకు పూర్తిగా సంపూర్ణంగా స్వస్థ అన్నది అయిందనమాట. కానీ ఎటువంటి హాని జరగలేదు. అదే ఎలకల ముందు మా నాన్నగారిని బెదిరించడానికి తిన్నప్పుడు బాగా సీరియస్ అయిపోయింది. కానీ ఈ రెండోసారి తిన్నప్పుడు ఎటువంటి జ్వరం కానీ ఏమి కూడా రాకుండా దేవుడు ఎంతగానో కాచి కాపాడాడు. అప్పటి నుంచి దేవుని తెలుసుకున్నాను. అప్పటి నుంచి అలా నడుచుకుంటూ వస్తున్నాను. అప్పటికే మాకు ఒక 3 లక్షలు 4 లక్షల వరకు అప్పులు అయిపోవడం జరిగిందనమాట అండి. ఆ అప్పులుగా అయిపోయిన ఆ యొక్క 4 లక్షలకి
ఏమైందంటే అప్పుడే వడ్డీ వాళ్ళు అందరూ వచ్చేస్తున్నారని చెప్పేసి నేను మరలా ఈ పనిలోకి వెళ్ళడం చేయని పని అంటే లేదు. అన్నీ కూడా మొక్కలకి నీళ్ళు వేయడం కానీ, పెయింట్ పని కానీ, ఇసుక మూత కానీ, ప్రతి పని చేసేవాడినండి. అన్ని పనులు చేసేవాడిని. ఎలా వచ్చాయి, ఏ డబ్బులు ఎలా వస్తాయని చెప్పి చూసేవాడిని. అలా సంపాదించుకున్న సమయంలో నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడనమాట. ఆ ఫ్రెండ్ ద్వారాగా నేను ఆడు బెట్టింగ్లు వేస్తూ ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాడని, అన్నయ్య నేను ఇలాగ ఎక్కువ అప్పుల పాలైపోయానని చెప్పేసి అంటే, మరి ఇలా బెట్టింగ్లు వేయి, బెట్టింగ్లు వేస్తే నీకు ఎక్కువగా తీరిపోతాయి అని చెప్పేసి అంటే, వెంటనే నేను అన్నయ్య బెట్టింగ్లు వేస్తా, నేను కూడా వేస్తాను, ఎలా వేయాలని అంటే, ఏమి లేదురో రూ. 10,000 తెచ్చుకో అంటే, 10,000 నాకే ఎక్కడ వస్తాయి అన్నయ్య, నువ్వే ఇప్పించు అని చెప్పేసి అడిగి ఆ 10,000 నేను ఆ అన్నయ్య దగ్గర అప్పుగా చేసుకోవడం జరిగింది. రూ. 5 ఇంట్రెస్ట్ చొప్పున. తీసుకున్న 10,000 రెండే 2 మ్యాచ్ల్లో పోయాయండి. రెండే 2 మ్యాచ్ల్లో పోతే అదేంటన్నయ్య బెట్టింగ్ వేస్తే డబ్బులు వస్తాయి అన్నావు కదా, డబ్బులు వస్తాయన్న నువ్వు మరి 2 మ్యాచ్ల్లో పోయింటే 2 మ్యాచ్లకే వస్తాయి ఏంట్రా, ఇంకొక 50 నేను దగ్గర దగ్గర 2 లక్షలు పట్టుకున్నాను, ఇప్పుడు నేను సుఖపడుతున్నానని చెప్పేసి అతను చెప్పడం జరిగిందన్నమాట. సరే అని ఇంకొక 50,000 ఇప్పిస్తాను, జాగ్రత్తగా చేసుకో అన్నాడు అనమాట. ఆ 50,000 కూడా మా అమ్మమ్మ గారి ఇంటి డాక్యుమెంట్స్ తెలియకుండా, ఇంట్లో తెలియకుండా పెట్టి రూ. 50,000 తెచ్చుకోవడం జరిగిందనమాట. ఆ 50,000 10 మ్యాచ్ల్లో ఆరిపోయాయండి, పోయాయి. రూ. 10,000 పోయాయి, రూ. 50,000 పోయాయి. అది కూడా రూ. 5 ఇంట్రెస్ట్ చొప్పున తెచ్చాను. తెస్తే ఏంటన్నయ్య ఇలా జరుగుతుంది ఏంటన్నయ్య, ఒరేయ్ నీకు అదృష్టం లేదు, నువ్వు వేయడం మానే అని చెప్పేసి అంటే, ఇంక నేను ఏం చేయాలో నాకు తెలియక ఈ తెచ్చిన 50,000 ఇంకా ముందు చేసిన ఒక 3 లక్షలు 4 లక్షలు అప్పులు ఇవన్నీ కలిపి చాలా ఎక్కువగా బర్డెన్ అయిపోయిందనమాట. మా అమ్మగారికి తెలీదు ఇయన్నీ పెడితే. ఒకవేళ అప్పులోళ్ళు ఇంటికొచ్చేస్తే, మా అమ్మగారికి తెలిస్తే మళ్ళీ ఎక్కడ నీరసపడిపోతారేమని చెప్పేసి మా ఇంటికాడ కూడా తెలియకుండా వాటిని మేనేజ్ చేసుకొని, వాళ్ళకి అసలు ఇంటికన్నది రానీయకుండా అక్కడ అప్పు చేయడం, ఫ్రెండ్స్‌కి ఫోన్లు చేసి అన్నయ్య రూ. 1000 కొట్టు, అన్నయ్య రూ. 2,000 ఉంటే ఇవ్వి అని చెప్పేసి వాళ్ళ దగ్గరికెళ్ళి తెచ్చేసుకోండి. కొంత సమయానికి వాళ్ళు కూడా కొన్ని రోజులకి ఆళ్ళు కూడా ఏం చేశారంటే, ఈడు ఫోన్ చేస్తే డబ్బులకే ఫోన్ చేస్తున్నాడు అని చెప్పేసి ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం కూడా మానేశారన్నమాట అండి. అలాగా ఎంతో అవసరపడ్డాను. మరలా ఏంటి ఇది అని చెప్పేసి నేను చాలా విపరీతంగా జరుగుతున్నాను. ఒక డిగ్రీ కూడా నేను ఏదో అలా కంప్లీట్ చేసుకుంటూ వచ్చాననమాట. 2014 నా డిగ్రీ అయిపోయింది. 2014 డిగ్రీ అయిపోతే 2014 అప్పుడే ఇయన్నీ బాధలు ఇన్ని ఉన్న స్థితిలోని నేనేం చేశానంటే మారుమనసు లేకుండానే బాప్తీసం తీసేసుకున్నాను. దేవుడినైతే తెలుసుకున్నా కూడా సరైన దారిలో నడవకపోగా చర్చికెళ్ళి బైబిల్ కూడా చర్చిలో పెట్టేసి క్రికెట్‌కి వెళ్ళిపోయేవాడినమాట అండి. అయితే ఫస్ట్ టైం నాకు ఆ యొక్క చర్చ్‌లో బైబిల్ పెట్టేసి వెళ్ళిపోతున్నప్పుడు ఎప్పుడు కూడా బైబిల్ పోలేదు. కానీ బైబిల్ పోయిన 2013 ఆ సమయంలో బైబిల్ పోయిందనమాట అండి. బైబిల్ పోతే ఎప్పుడు రాని బాధ బైబిల్ పోయిన తర్వాత వచ్చింది. ఇదేంటి దేనికోసం, ఈ బుక్ కోసమా నేను ఇంతలా బాధపడుతున్నాను, మళ్ళీ ఇంకోటి కొనుక్కోవచ్చు కదా అనిపించింది. కానీ కొనుక్కోవడానికి కూడా నాకు దగ్గర డబ్బులు కూడా లేకుండా అయిపోయిందనమాట. అంత దీనస్థితిలోకి వెళ్ళిపోయాను. ఏంటి మరలా ఇంకా అమ్మ కూడా తెలిసిపోయేలా ఉంది, ఈ అప్పులోళ్ళందరూ కూడా మీదకొచ్చేస్తున్నారు అని చెప్పేసి మరలా నేను 2014 ఆ సమయంలోని మరలా సూసైడ్‌కి అని చెప్పేసి మరలా ప్రయత్నించాను. చేస్తున్న సమయంలో ప్రయత్నించాను గానీ ధైర్యం చేయలేకపోయానమాట. అలాగే నాకు 2014 బాప్తీసం తీసుకోవడం అలా కంప్లీట్‌గా నడుస్తున్న సమయంలో 2017 ఆ సమయానికి తెలుగుదేశం గవర్నమెంటు ఒక పథకం తీసుకొచ్చిందన్నమాట. ఎవరైనా ప్రమాదవస్తు ఎవరైనా లారీ కింద గానీ యాక్సిడెంట్ ద్వారా చనిపోతే రూ. 5,00,000 బీమా పథకం వస్తదని చెప్పేసి అంటే, ఈ అప్పులన్నీ తీర్చుకోవడం కోసం నేనేం చేశానంటే, ఆ లారీ కింద పడిపోదామని భానుగుడి బ్రిడ్జి మీదకెళ్ళేవాడిని. భానుగుడి బ్రిడ్జి మీదకెళ్ళి లారీ కింద పడిపోదామని చెప్పేసి ప్రయత్నిస్తున్నప్పుడు ఎవరో వెనక్కి చెయ్యి పట్టుకు లాగినట్టు అనిపించిందనమాట అండి. అది నాకు కలిగిన మూడో అనుభవం అనమాట అండి. దేవుడు ఏంటి ఎవరు లాగుతున్నారు, ఎవరు కూడా పక్కన ఉండేవారు కాదు. ఏంటి ఇలా లాగుతున్నారని చెప్పేసి నేను భయపడిపోయి ఆ రోజు 2017 రోజండి మరలా నేను తినడానికి కూడా స్థితి లేని గతిలో నేను ఎంతలాగా వెళ్ళిపోయాను. రూ. 10 టిఫిన్ కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్నప్పుడు టిఫిన్ చేసేసి దొంగసాటున పారిపోయి వచ్చేవాడినండి. అంత దీన స్థితిలోకి వెళ్ళిపోయాను. నా కుటుంబం అంతా కూడా అలాగే వెళ్ళిపోయింది. అటువంటి స్థితిలోకి వెళ్ళిపోయిన నేను అప్పుడు 2017లో ఎవరికైతే రూ. 10తో సహా ఇవ్వాలో అందరికి కూడా మొత్తం లిస్ట్ అంతా రాసుకున్నాననమాట అండి. ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్న డబ్బులు కావచ్చు, ముందు చేసిన 4 లక్షల అప్పు కావచ్చు, తర్వాత చేసిన వ్యాపారం కోసం చేసిన 2 లక్షల అప్పులు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక లిస్ట్ రాసుకొని ఆ రోజు 2017 ఆ రోజు నైట్ అంతానే పడుకొని 3 గంటల వరకు పడుకోకుండా చాలా ఇంకా గొప్ప ఆరాధన మాట అండి. ఎటువంటి ఆరాధన చేశానో నాకే తెలియదు. ఎంత గొప్పగా దేవుని స్తుతించానో నాకే తెలియదు. కన్నీరు ప్రార్థన అనమాట అండి. ఆ రోజు కూడా రూమ్‌లో ఉరితాడు ఒకటి ఫ్యాన్‌కి బిగించుకొని దాన్ని పక్కన పెట్టుకొని నేను అంతలా ఆరాధన చేసుకున్నాను అనమాట అండి. అంతలా ఆరాధన చేసుకుంటే నాకు ఫుల్‌గా రిలీఫ్ అయితే వచ్చేసింది. పడుకున్నాను. అప్పుడు కూడా నాకు డిగ్రీ అయిపోయిన కూడా ఎటువంటి జాబ్ కూడా లేదనమాట అండి. అయితే దాని తర్వాత రోజు
ఈ ఒక ఉదయాన్నే 7 గంటలకల్లా ఒక ఫోన్ వచ్చిందండి. ఫోన్ వచ్చి శ్రీను ఇలాగా పత్తిపాడు ఉరుపుల రాజు గారి దగ్గర పిఏ కింద జాబ్ ఉంది నీకు, చేస్తావా అని చెప్పేసి మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడనమాట. చేస్తానురా, ఎంత ఇస్తారు శాలరీ అంటే 10,000 ఇస్తారండి. 10,000 అయినా పర్వాలేదు చేస్తానురా ప్రస్తుతానికి అని చెప్పేసి నేను ఒప్పుకొని అక్కడికి వెళ్ళడం జరిగిందండి. జరిగితే అక్కడ కూడా ఆయన కూడా క్రిస్టియన్ అవ్వడం వల్ల నాకు నా వర్క్ చూసి నాది చూసి అప్పటికే 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పాటు చేస్తున్న వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు శాలరీ అండి. కానీ నాకు నా జాబ్ నా యొక్క అది చూసి ఆయన 18,000 రూపాయలు శాలరీ చేయడం జరిగిందనమాట అండి. ఆ వస్తున్న 2 సంవత్సరాల్లోనే దేవుడి కృపను బట్టి నేను చీట్లేసి అయ్యేసి 7 లక్షల రూపాయలు మొత్తం అంతా అప్పులై ఉన్న ఆ స్థితి మొత్తం అన్నీ 7 లక్షల రూపాయల వరకు అప్పు అయిపోయినమాట అండి. ఆ అప్పులన్నీ కూడా 2 సంవత్సరాల్లో తీర్చేయడం జరిగిందనమాట అండి దేవుని కృపను బట్టి. అప్పటి నుంచి 2017 ఎప్పుడైతే నేను మారు మనసు పొందానో అప్పటి కానీ వెనక్కి తిరిగి చూసుకోలేదండి. దేవుడు అంచెలుగా నన్ను ఎదుగు పెంచి పోషించుకుంటూ వచ్చాడు. మేము కాకినాడ వచ్చేటప్పుడు 150 రూపాయలు అద్దెలో ఉన్న మేము అప్పటికి 2017 ఆ సమయానికి 18 2022 వరకు కూడా 7,000 రెంట్ వరకు ఉండేవాళ్ళం అండి. 2022లో దేవుడు గొప్పగా ఆ కాకినాడ పట్టణం గాంధీనగర్లోనే నాకు ఓ మంచి సైటు ఇవ్వడం జరిగింది. ఆ సైట్లో 2022లో సైట్ కొనుక్కున్నాను. 2023లో ఇల్లు కట్టాను. 2024లో అద్భుత రీతిగా మ్యారేజ్ చేశాడండి దేవుడు. అంచెలంచెలుగా నన్ను ఎక్కడ కూడా జీరోలో ఉన్న నన్ను ఒక హీరోగా నిలబెట్టాడనమాట దేవుడు. అంత అద్భుతంగా నన్ను దేవుడు ఎంతో ఇబ్బందుల నుంచి, ఇరుకుల్లోంచి లేవనెత్తి ఆయన యొక్క దయగల హస్తాలతో నన్ను ఎంతవరకు నడిపించుకున్నాడు అనమాట అండి. ఈరోజు నాకు మెడికల్ రిప్రజెంటేటివ్గా నేను జాబ్ చేస్తున్నానండి. నాకు నెలకు వచ్చేటప్పుడు 45,000 శాలరీ వస్తుంది. ఎంతో అద్భుత రీతిగా కుటుంబం అంతా కూడా పోషించుకుంటున్నాను. మొన్న రీసెంట్గా మా మిసెస్ కూడా కన్సీవ్ అవ్వడం జరిగింది. కుటుంబం అంతా కూడా చక్కగా నడుచుకోవడం జరుగుతుంది అనమాట అండి. ఇదంతా కూడా దేవుని కృపను బట్టే నేను ఈరోజు ఇలా ఉండి మీ దగ్గర ఇలా సాక్ష్యం చెప్పగలుగుతున్నాను అనమాట అండి. దేవుడి నామానికి ఒక చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. చాలా వందనాలు బ్రదర్, చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు. ఈ సాక్ష్యం ద్వారా యేసు ప్రభు నామం మహింపరచబడును గాక. బ్రదర్, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఇప్పుడు మీరు కానీ మీ కుటుంబం కానీ అందరూ హిందువులే. అవునండి. సో ఒకప్పుడు నిష్టగా మీ సాక్ష్యం చూస్తే శివుడికి పూజలు చేసే, శివుడికి యజ్ఞాలు చేస్తూ అందులో మీరే స్వయంగా నూనె పోస్తూ యజ్ఞంలో, అలాగే వినాయకుడి గుడికి వినాయకుడి విగ్రహం పెట్టి అక్కడ మొత్తం ఆర్గనైజ్ చందాలు వసూలు చేయడము, విగ్రహ నిమజ్జన 7 రోజులు 9 రోజులు మొత్తం మీరే చూసుకునేవారు. డ్యాన్స్ వేయడం, అలాగే నాగదేవుడికి పుట్లకి పూజలు చేయడము, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేయడము, వెంకటేశ్వర స్వామికి, దుర్గమ్మ దేవికి, ఇలాగ ఎంతో భక్తి శ్రద్ధలతో మీరు పూజలు పునస్కారాలు చేస్తూ ఉన్నారు. సో ఇంత భక్తి శ్రద్ధలతో హిందూగా ఉన్న మీరు ఎప్పుడైతే యేసుప్రభుని నమ్ముకున్నారో, ఇంకా మారని వాళ్ళు ఉంటారు కదా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, సో వాళ్ళు మిమ్మల్ని వ్యతిరేకించారా? యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళినా కూడా ఫంక్షన్లో కూడా వెళ్ళినప్పుడు వస్తున్నాడు అల్లలిగాడు వస్తున్నాడు రా అని చెప్పేసి ఎటకరంగా అనడం, తర్వాత ఆడుతూ ఉండకుండా వాడు కూడా మనం కూడా మార్చేస్తాడు అని చెప్పేసి చాలామంది దూరం అవ్వడం. కొంతమంది అర్థం చేసుకుని వాడు ఫ్యామిలీ పరిస్థితిని బట్టి వాడు అలా నమ్ముకున్నాడు అని చెప్పి కొంతమంది అర్థం చేసుకుంటే, కొంతమంది వచ్చేసి దూరంగా పెట్టడం కూడా జరిగిందనమాట. అందులో మెయిన్గా ముఖ్యంగా ఏంటంటే మా నాన్నగారు ఎంపళ్ళు కానీ మా అమ్మ ఎంపళ్ళు కానీ ఇప్పటికీ కూడా మమ్మల్ని కొద్దిగా వ్యతిరేకిస్తుండేవారు అనమాట. ఓకే బ్రదర్, ఇప్పుడు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా మతోన్మాదం ఎక్కువైపోయింది. సో ఈ మతోన్మాదులు ఏమంటారంటే మాట్లాడితే క్రైస్తవులు డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు అంటారు. సో దాని అర్థం ఏంటి? హిందువులు కూడా డబ్బులు తీసుకొని మతం మారుతున్నట్టే కదా అర్థం. సో ఒక రకంగా హిందువులను అవమానిస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఒకప్పుడు హిందువే కాబట్టి మీకు ఎవరన్నా డబ్బులు ఇచ్చారా? మీరు డబ్బులు తీసుకుని యేసుప్రభుని నమ్ముకున్నారా? లేదండి, డబ్బులు తీసుకుని గట కాదు. నా కుటుంబ పరిస్థితుల్ని ఒకే ఒక ఆయన బాగు చేయగలరని చెప్పేసి నమ్మే వచ్చామాట. ఇందులో ఎవరు కూడా డబ్బులు ఇస్తే అంత బలవంతంగా మారిపోవడానికి చిన్నపిల్లలు అయితే ఎవరు ఉండరండి. చిన్నపిల్లలు అయితే చాక్లెట్ చూపించో, అది చూపించో, ఇది ఇలా చేయరని చెప్పచ్చు. ఒక వయసు తెలుసుకున్న తర్వాత మనకి అలా మీరు నమ్మేసుకోండి, బలవంతంగా మార్చేసుకోండి అని చెప్పేస్తే నమ్మేవాళ్ళు ఎవరు కూడా ఉండరండి. అది పూర్తిగా అనుభవించిన వాళ్ళే, దాని రుచి చూసిన వాళ్ళే అది ఏంటనేది చెప్పగలరు అనమాట అండి. అటువంటి అనుభవం, అటువంటి రుచి నేను చూశాను కాబట్టి, యేసుప్రభు అంటే ఏంటో తెలుసుకున్నాను కాబట్టి నేను ఇలా ఉండగలను అనమాట అండి. చాలా సంతోషం. సరే, మీరైతే డబ్బులు తీసుకోలేదు, కానీ మీరు హిందూగా ఉన్నప్పుడు ఒక్క క్రైస్తవుడన్నా మీకు కనబడి ఇలా డబ్బులు ఇస్తాము మా మతంలోనికి రండి అని ఆహ్వానించిన ఒక్క క్రైస్తవుడన్నా మీకు కనపడ్డా? లేదండి, అలా ఏం కనపడలేదు నాకు. సో ఒక్కరు కూడా కనపడలేదు అంటే ఇది కేవలం పుకారే. అవునండి. ఓకే.
చాలా వందనాలు బ్రదర్. అయితే మీ సాక్ష్యం చూసుకుంటే మీ ఫాదర్ బాగా డ్రింకింగ్ చేస్తూ వచ్చిన ఇన్కమ్ అంతా దానికే అవునండి. వేసి మీ మదర్‌ని కొట్టడం, మిమ్మల్ని అందరిని బాధపెట్టి ఇదంతా జరిగింది కదా! అవునండి. సో, మీ ఫాదర్ ఎవరి దగ్గరో 5,00,000 మోసపోయి సో, అవునండి. ఇక చనిపోదాం అనుకుని పురుగుల మందు తాగి ఒక 5 డేస్ ఉన్నారు హాస్పిటల్‌లో. ఒక 5 డేస్ 5 డేస్ ఉన్నప్పుడు మీరు ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభువుకి ప్రార్థన చేశారు. అవునండి. అయితే మరి మీ ఫాదర్ 5 డేస్ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు మీరు యేసు ప్రభువుకి ప్రేయర్ చేశానన్నారు కదా! మరి యేసు ప్రభు ఎలా తెలిసారు అప్పుడు మీకు ప్రేయర్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? అప్పుడే దాని ముందు మేము మా బావగారు ఒకాయన చర్చ్‌కి తీసుకెళ్ళడం జరిగిందనమాట అండి. అయితే మా నాన్నగారిని ఈ దేవుడు రక్షించగలడు అని జెప్పేసి నాకంటూ ఒక ఈ దేవుడైతే బాగు చేయగలడని జెప్పేసి నేను దేవుడి దగ్గరికెళ్ళడం జరిగిందనమాట. సో, అప్పుడు మీరు యేసు ప్రభువుకి ప్రేయర్ చేశారు ఆ చేశాను. వయసులో. అవును. చేసినప్పుడు మీ ఫాదర్ ఒక 5 డేస్ ఉండి చనిపోయారు. అవునండి. సో, మీరేం చెప్పారు? మీ సాక్ష్యం చూస్తే 5 డేస్‌లో మీ ఫాదర్ యేసు ప్రభువుని బ్రతికించలేదు కాబట్టి మీకు యేసు ప్రభు మీద కోపమొచ్చి కోపమొచ్చి ఆ! ఫోటోలు అయ్యి తీసేసి ఫోటోలు మొత్తం బైబిల్స్ అన్ని బైబిల్ కూడా విసిరేసారని ఇసిరేసాను. చెప్పారు. బయటికి ఇసిరేసాననమాట. సో, అంటే మీ ఇంట్లో అప్పటికే ఫోటోస్, బైబిల్స్ ఉన్నాయా? అంటే ఫస్టే మా కుటుంబంలో మా అమ్మగారిని నమ్ముకోవడం వల్ల అప్పటికే యేసుప్రభు ఫోటోలు నుండి వాక్యాలు ఉండేయనమాట. ఓకే. బైబిల్ కూడా ఉండేది. సో, మీరు మీ డ్యాడీని యేసు ప్రభు ప్రేయర్ చేస్తే బ్రతికించలేదు కాబట్టి మీ అమ్మగారు పెట్టుకున్న ఫోటోలు గాని, బైబిల్స్ అన్నీ విసిరేసారు. విసిరేసానండి. విసిరేసి ఇంక యేసు ప్రభువుకి మీరు నమ్ముకోవట్లేదు. నమ్ముకోవడం మానేశారు. అవునండి. అంటే మీరు అప్పటి వరకు నమ్ముకోలేదు. నమ్ముకోలేదు. తెలుసు కొద్ది విశ్వాసంతోనే ఈయన నమ్మించగలడు, బ్రతికించగలడని అనుకున్నాను. కానీ బ్రతికించలేదు కాబట్టి నేను అయన్నీ కూడా ఇసిరేయడం మొత్తానికి ఇంక జరిగేసి వద్దనుకున్నారు. వద్దనుకున్నాననమాట. ఓకే. ఓకే. చాలా వందనాలు బ్రదర్. మీ సాక్ష్యం చూసుకుంటే మీ ఫాదర్ ఏమో తాగుడుకి బానిస అయిపోయారు. అవునండి. మీ సాక్ష్యం చూసుకుంటే మీకు అప్పులు. అవునండి. ఈ క్రికెట్ బెట్టింగ్‌లో మీరు వెళ్లి ఎంతో నష్టపోయారని చెప్పారు. అవునండి. సో, దానివల్ల అక్కడ నష్టపోవడం వల్ల ఒక 7,00,000 వరకు 7,00,000 వరకు అప్పయింది. అయితే అది తీర్చలేని స్థితిలో ఇంక మీరు వర్స్ట్ కండిషన్‌కి వెళ్ళిపోయి సో, మీరు 3 టైమ్స్ సూసైడ్ అటెంప్ట్ చేశారన్నారు కదా! అవునండి. ఒకసారేమో ఒకసారేమో ఇంటిని పోషించుకోలేక మళ్ళీ అది ఎలకల మందు తీసుకొని నేను పార్క్ వెళ్ళి తినడం జరిగిందనమాట అండి. అంటే ఇంటికి పెద్ద కుమారుడిగా ఉండడం వల్ల నేను కుటుంబాన్ని పోషించుకోలేక ఏంటి పరిస్థితి ఏంటి ఇలా వచ్చింది అని చెప్పేసి నేను మొదటిసారిగా ఎలకల మందు, రెండోసారి ఫస్ట్ టైం ఏమో మా నాన్నగారిని బెదిరించడానికి తిన్నాను. రెండోసారి కుటుంబాన్ని పోషించుకోలేక తిన్నాను. మూడోసారి వచ్చేసి లారీ కింద చనిపోతే, లారీ కింద పడిపోయి అప్పుల కోసం లారీ కింద పడి చచ్చిపోతే బీమా పథకం ఏమైనా వస్తుందని చెప్పేసి 5,00,000 వస్తుందని చెప్పేసి దానికోసం ప్రయత్నించాను. అదే రోజు నైటు ఇంకా 2 గతి అని చెప్పేసి ఫ్యాన్‌కి హ్యాంగ్ చేసుకుందామని చెప్పేసి ఉరితాళ్ళు ఒకటి ఏలాడ తీసుకొని పక్కనేమో యేసుప్రభుకి ప్రార్థన చేసుకోవడం జరిగిందనమాట. సో, మీ సాక్ష్యం చూస్తే సో, మీరు ఎలకల మందు తిన్నప్పుడు మీకు ఒక పెద్ద స్వరం వినపడి అవునండి. మీరు అక్కడ ఆగిపోయారు. అక్కడ ఆగిపోయానమాట. తర్వాత మళ్ళీ మీరు లారీ కింద పడితే ఒక 5,00,000 వస్తాయి కదా! దాంతో అప్పులు తీరుతాయని అనుకున్నప్పుడు కూడా ఎవరో మీ చేయి పట్టుకొని లాగుతున్నట్టుగా మీకు అనిపించింది. అది కూడా భానుగుడి బ్రిడ్జ్ ఉంది కదండి, అక్కడికెళ్ళి ప్రయత్నించడం. అక్కడికి ఎందుకు ప్రయత్నించడం అంటే సీసీ కెమెరా కూడా అక్కడ ఉంటుందని చెప్పేసి అయినా కూడా సీసీ కెమెరా ద్వారా తీస్తారని ఒక ఆలోచనలో ఉండడం వల్ల నేను అలా ప్రయత్నించానమాట. ఇంకోటి ఏంటంటే ఊరేసుకోవాలనుకున్నప్పుడు మొత్తం తాడు అంతా మీరు రెడీ చేసుకుని ఫైనల్‌గా ప్రేయర్ చేసుకున్నారు కదా! అవునండి. ప్రేయర్ చేసుకున్నప్పుడు మీకు దేవుడు మిమ్మల్ని బలపరిచి సో, మీరు ఉరి నుంచి మీరు తప్పించి ఆ రోజు మార్నింగే 7:00 మీకు జాబ్ ఆఫర్ వచ్చిందనమాట. ఓకే. సో, ఆ జాబ్ ఆఫర్ రావడం వల్ల సో, మీరు అప్పులన్నీ కూడా జాబ్ చేసుకుని తీర్చుకున్నారు. చాలా వందనాలు బ్రదర్. సో, మీకు ఎవరో బలవంతం చేస్తేనో డబ్బులు ఇస్తేనో కాదు కానీ మీరే మరి ఆ స్వరాన్ని విని ఆ స్పర్శ చేయి పట్టుకొని లాగడం కానీ లేదా దేవుడు మిమ్మల్ని దర్శించడం కానీ ఇవన్నీ చూసి మీరు నమ్మారే తప్ప ఎవరో బలవంతం చేయలేదు. చాలా వందనాలు బ్రదర్. ఇంకోటి ఇప్పుడు మీరు హిందువుగా ఉన్నప్పుడు మరి భక్తి చెయ్యాలి అంటే అంత ఈజీ కాదు. అవునండి. సో, ఎంతో ఖర్చుతో కూడుకుంది, ఎంతో శ్రమతో ఉండాలి. శ్రమ కూడా ఉండాలి. సో, మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఇవన్నీ అవసరం లేదు, కేవలం మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేస్తే చాలు, ఆయన మన ప్రార్థనలకి జవాబిస్తారు అని తెలిసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అయితే ఒకటండి, అక్కడున్న భక్తి ఏంటన్నది ఏంటంటే అక్కడ అడగడం మాత్రమే. అటు నుంచి ఎటువంటి ఆన్సర్ వచ్చేది అన్నది నేను ఎప్పుడు కూడా వినలేదు, చేయలేదు కూడా. కానీ ఇక్కడికి వచ్చిన ఈ యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత
నేను మోకరించి ప్రార్థన చేస్తే ప్రతిదీ కూడా దేవుడు ఆలకిస్తాడు, దానికి జవాబు దయచేస్తాడు. ఒక ఫ్రెండ్గా మాట్లాడినట్టుగా మాట్లాడుకోవచ్చు, ఒక తండ్రిగా ఆదరించుకోవచ్చు అని చెప్పేసి తెలుసుకున్నాను అనమాట. దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ అయితే నేను క్లియర్గా తెలుసుకున్నాను. బ్రదర్, చాలా చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు, మా ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చారు. సో విన్నారు కదా బ్రదర్ శ్రీను గారి అద్భుత సాక్ష్యాన్ని. ఆయన కుటుంబంలో మరి ఆయన హిందువులుగా ఉంటూ వారి కుటుంబం అంతా ఎంతో నిష్టగా విగ్రహారాధన చేస్తూ అందరు దేవుని కొలుస్తూ నోములు వ్రతాలు అని విగ్రహారాధన అని వినాయక చవితి అని ఎంతో నిష్టగా మరి ఆయనే దగ్గరుండి సమస్తము నిమజ్జనం నుంచి విగ్రహం పెట్టడం నుంచి నిమజ్జనం వరకు ఆయనే చూసుకొని ప్రసాదాలు కూడా వాళ్ళ ఇంట్లోనే చేసి అందరికీ పంచేవారు. సో పులిహార. సో అంత నిష్టగా భక్తి శ్రద్ధలతో పూజలు పునస్కారాలు చేస్తున్న తన జీవితంలోకి యేసుప్రభు వచ్చి మరి అప్పులతో సతమతం అయిపోయి ఆర్థికంగా నలిగిపోయి చితికిపోయి కుటుంబం అంతా మరి చెల్లాచెదరైపోయి ఎటూ తోచని పరిస్థితుల్లో ఇంకా చనిపోదాం, ఇంకా ఆత్మహత్యే నాకు గతి, ఇంకా ఈ జీవితం వద్దు అనుకున్న సమయంలో అద్భుత రీతిగా యేసుప్రభు ఆయన దర్శించి గొప్పగా ఆయన 3 సార్లు ఆత్మహత్య ప్రయత్నం నుంచి ఆయన తప్పించి ఆయనని రక్షించుకొని ఆయన జీవితాన్ని బాగు చేసి ఆయన అప్పులు తీర్చి మరి ఆయనని బహుగా ఆశీర్వదించి దీవించి గొప్పని స్థితిలో ఆయనని ఆయన కుటుంబాన్ని యేసుక్రీస్తు ప్రభు పెట్టడం అనేది ఎంతో గొప్ప సాక్ష్యముగా ఉంటుంది. సో హైందవ కుటుంబం నుంచి వచ్చిన ఆయన జీవితంలో దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేసి వాళ్ళు మేలులతో నింపారు. అలాగే మీ జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభు ఇంతకంటే గొప్ప కార్యములు మీ జీవితంలో చేయటానికి సిద్ధంగా ఉన్నారు. సో మీరు కూడా ఇంకేమన్నా సందేహంతో ఇంకేమన్నా అనుమానంతో ఇంకా యేసు ప్రభు నమ్మకుండా ఉంటే ఈ క్షణమే ఈ సాక్ష్యం ద్వారా యేసుక్రీస్తు ప్రభు మీతో మాట్లాడుతున్నారు. సో మీరు కూడా మీ హృదయాలు తెరచి ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభుకి ప్రార్థన చేసిన ఎడల ఆయన కూడా మీతో మాట్లాడి తన స్వరాన్ని వినిపింపజేసి బ్రదర్తో ఎలా అయితే మాట్లాడారో అలాగే మీతో మాట్లాడి బ్రదర్ని ఎలా అయితే తాకారో మిమ్మల్ని కూడా తాకి మీ జీవితంలో మిమ్మల్ని కూడా దర్శించి మీ స్థితిని మార్చి మీకు చక్కని జీవితాన్ని ఆయన అలాగే పరలోక రాజ్యంలో మీకు నిత్య జీవాన్ని దయచేయటకు ఆయన చేతులు చాపి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీ జీవితాలు కూడా ఈ సాక్ష్యం ద్వారా మారాలి అని మీరు కూడా మీ జీవితాలు యేసుక్రీస్తు ప్రభుకి సమర్పించుకోవాలని మరొకసారి కోరుకుంటూ ఈ సాక్ష్యం ద్వారా మీరందరూ ఆశీర్వదింపబడ్డారని నమ్ముతూ అలాగే మీ జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభు మీకు గొప్ప సాక్ష్యం ఇచ్చి ఉండవచ్చు. కాబట్టి మీ సాక్ష్యాన్ని మీ హృదయంలోనే ఉంచుకొని మౌనంగా ఉండడానికి మీకు ఆ సాక్ష్యం ఇవ్వలేదు. కాబట్టి మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోండి. మా ద్వారా 1000 మంది మీ సాక్ష్యం విని ఆత్మీయంగా బలపడుటకు మీ సాక్ష్యం ఒక కారణం కావాలని కోరుకుంటూ ఈ సాక్ష్యం ద్వారా మీరు మీ కుటుంబము ఆశీర్వదింపబడి దీవించబడి ఆత్మీయంగా బలపడ్డారని నమ్ముతూ యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ శుభములు. ప్రైజ్ లార్డ్.